ఖర్చులు పోషణకు కావాల్సినటువంటి డబ్బులు మీరు సంపాదించి ఇవ్వాలి, వంతాడిచ్చి తీరాలి. ఏది మీరు విడాకులు తీసుకోకపోయినా, విడాకులు తీసుకుంటే ఆస్తిలో వాటాతో పాటు ప్లస్ భరణం ఇవ్వాలి. ఇది హిందువులకు ఉంది, క్రైస్తవులకు ఉంది, ముస్లింలకి లేదు. ముస్లిం మహిళకి నికానామా అని పెళ్ళప్పుడు రాసుకునేటటువంటి లెక్క ఏదైతే ఉంటుందో, విడాకులు తీసుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో రాస్తారు. ఆ డబ్బులు ఇచ్చేస్తే సింగిల్ టైం, వన్ టైం సెటిల్మెంట్. వాళ్ళ ముల్లా సమక్షలు ఇచ్చేస్తే క్లోజ్ అక్కడతో. ఆ తర్వాత వాళ్ళ బిడ్డలు పోషణ ఇవన్నీ ఉండదు. అదే హిందువుకి అయితే పెళ్ళి అయ్యాక నువ్వు డైవోర్స్ తీసుకున్నా మీ ఇద్దరికి పుట్టినటువంటి బిడ్డకి 18 ఏళ్ళు వచ్చేదాకా కూడా పోషణ చూసుకోవాల్సింది. ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి. అది సమస్య అన్నమాట ఇక్కడ. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి వక్ఫ్ చట్ట ఏదైతే ఉందో ఆ వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చెయ్యాలి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా మైనార్టీలందరూ కలిసి ఒకే తాటి మీదకి వచ్చి దీని మీద ఒక అతిపెద్ద సదస్సు